పవన్ కళ్యాణ్ యూరోప్ నుంచి తిరిగి రావడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి యూరోప్లో తీసిన 2 పాటలను జోడించి ఈ రోజు ఈ సినిమాకు పూర్తి స్థాయి ఫైనల్ సెన్సారింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను ఈ సాయంత్రానికి అందుకుంటారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ అందుకోగానే హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లు సర్దార్ గబ్బర్ సింగ్ ఆన్లైన్ బుకింగ్ ను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి కానీ లేదంటే ఆదివారం ఉదయం కానీ ఈ సినిమాకు సంబంధించిన అన్ని థియేటర్లకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ ను మరికొన్ని గంటల్లో ప్రారంభించబోతున్నారని ఫిలిం నగ్లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అనేక లేటెస్ట్ స్టిల్స్ ను ఈ సినిమా నిర్మాతలు విడుదల చేస్తూ ఉండటంతో ఆ స్టిల్స్ ను చూసి పవన్ అభిమానులలో పండగ వాతావరణం అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా పవన్ ఒకవైపు మాత్రమే షేవింగ్ క్రీమ్ రాసుకుని తుపాకీతో ఉన్న ఈ సినిమాలో స్టిల్ సర్దార్ లోని దిక్కను చూపిస్తోందని అంటూ పవన్ అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణానికి చెందిన ఓ థియేటర్లో 2 రోజుల క్రితమే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యి టికెట్స్ అన్ని అయిపోయిన నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఈ రోజు సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పవన్ అభిమానులలో ఏర్పడిన మానియాని చూస్తూ ఉంటే బాహుబలి ఫస్ట్ డే రికార్డులను సర్దార్ బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది అని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్దార్ హంగామాని కనిపిస్తుంది. ఈ మూవీ కూడా దాదాపు బాలీవుడ్ లో 800 థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని ప్రముఖ హిందీ, ఇంగ్లీష్ ఛానల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ ను విపరీతంగా టెలికాస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను నేషనల్ స్టార్ గా మార్చేస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న హైప్ పవన్ అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే మరోవైపు ఈ సినిమా టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా 2వ రోజు నుండే దాని ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పై ఉంటుంది అని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా పవన్ మానియాతో ప్రస్తుతం టాలీవుడ్ హోరెత్తిపోతోంది. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని